ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం అవటం ఇవన్నీ అయినాయి. బట్ ఈసారి అవ్వవు 99%. రామ్మోహన్ నాయుడు గారు అందరూ మానిటర్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. దర్శించుకోవటం అంటే ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రతి ముస్లిం వ్యక్తి కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునేటువంటి ప్లేస్ అది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. దానికి వెళ్ళటానికి ఈరోజు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇచ్చి ఫస్ట్ టైం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ తీసుకొచ్చాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హజ్ హౌస్ని హైదరాబాద్లో కంబైన్డ్ స్టేట్లో కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే 100 సంవత్సరాల ఈ తెలుగు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దాని గురించి ఆలోచించి హజ్ హౌస్ని కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా వారికి కొన్ని కోరికలు ఉన్నాయి. అమరావతిలో కూడా అలాంటిది కట్టాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ రావటం కానీ అన్ని సౌకర్యాలు మన వాళ్ళు ఎమ్మెల్యేలు నజీర్ గారు వీళ్ళందరూ దగ్గరుండి చూసుకోవటం, ₹1,00,000 ఇవ్వటం, ఇలా అన్నీ కూడా మంచి పరిణామాలు. వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు మనం ముస్లిం సోదరులకు ఇప్పుడు చేస్తూ ఉన్నాం. దీంతో పాటు వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఇది చాలామంది కొంతమంది వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తే దేవుడు ఆలకిస్తాడు. వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక శాంతియుత దేశంగా, ఏ దేశంలో అయినా పక్క దేశాలతో యుద్ధాలు, అశాంతి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి ఒక బలమైన నాయకత్వం ఉండటం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనశ్శాంతి వస్తుంది. మనిషి ఇంకా మంచి మనిషిగా మారుతారు. అలాంటి ప్రాంతంలో ఆ మక్కా మసీద్ ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు నేను కూడా టీవీలో చూస్తూ ఉంటే ఒక సముద్ర కెరటాలు ఏ విధంగా కలిసి ఉంటాయో ఆ విధంగా మక్కా ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి మీరు పునీతులై భారతదేశం కూడా ఇంకా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళే ఈ అదృష్టవంతులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.